మూర్ఛ వ్యాధి అంటే ఎపిలెప్సీ, ఇంగ్లీష్లో ఎపిలెప్సీ అంటారు. ఎపిలెప్సీ అంటే ఏంటంటే ఫిట్స్, అంటే ఒక సడన్గా మనిషి కింద పడి కొట్టుకుంటుంటాడు, దాన్ని ఎపిలెప్సీ అంటారు. మామూలుగా ఇది ఎందుకు వస్తుంది అంటే మెదడులో ఏదైనా ఒక భాగము పాడైపోయి ఆ యొక్క పాడైపోయిన భాగం నుంచి ఆ ఎలక్ట్రికల్ కరెంట్స్ అన్నీ, అంటే మామూలుగా ఏంటంటే లయబద్ధంగా రావాల్సిన మన ఎలక్ట్రిక్ కరెంట్స్ ఆ లయం తప్పి మెదడుని మొత్తం ఇరిటేట్ చేయడం ద్వారా వచ్చే లక్షణం ఫిట్స్ అంటారు. మామూలుగా ఏంటంటే ఫిట్స్ వచ్చిన మనిషి ఏం చేస్తాడు, ఒక కెవ్వున కేకేసి కింద పడి కొట్టుకొని నోట్లో నురగ వస్తుంది, మూత్రం పడిపోతుంది అనమాట. ఈ యొక్క లక్షణాలు ఉంటే దాన్ని ఫిట్స్ అంటారు. ఒక మనిషికి ఫిట్స్ ఉంది అంటే ఆయన యొక్క మెదడులో ఏదో ఒక భాగం నుంచి, పాడైపోయిన భాగం నుంచి ఈ యొక్క లక్షణాలు వస్తున్నాయని లెక్క 100%. సో ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు డిపెండింగ్ ఆన్ ద లొకేషన్, ఒకవేళ ఒక ముందు శరీరంలో మెదడులోని ముందు భాగం కనుక పాడైందనుకోండి అదొక లక్షణం ఉంటుంది. వెనకాల వైపు భాగం పాడైందనుకోండి ఆ యొక్క లక్షణాలు వేరే ఉంటాయి. ఎడమ వైపు భాగం పాడైపోతే ఆ లక్షణాలు వేరు, కుడివైపు మెదడు పాడైపోయేదే వచ్చే మూర్ఛ లక్షణాలు అవి వేరుగా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఆ యొక్క లక్షణాలని మనం డాక్టర్ గారు విశదీకరిస్తే కనుక ఆయన ఆ యొక్క లక్షణాలని బట్టి ఎక్కడి నుంచి వస్తుందని నిర్ధారణకు వస్తాడు. ఒకసారి ఆ యొక్క మూర్ఛ వ్యాధి అని ఎట్లా నిర్ధారణ చేసుకుంటాడు, ఎలక్ట్రో ఎన్కెఫలోగ్రామ్ అంటారు అన్నమాట, ఈఈజీ అంటారు. మనం హార్ట్లో మనకు ఎలా హృదయ స్పందన మనం ఈసీజీ ద్వారా తీసుకుంటామో ఈజీ అలానే ఏం చేస్తుందంటే మెదడులో ఉన్న ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీని రికార్డ్ చేస్తుంది. మామూలుగా మన ఎలక్ట్రిక్ యాక్టివిటీ కనుక లయబద్ధంగా లేకపోతే దాన్ని ఎపిలెప్సీగా నిర్ధారిస్తారు. ఒక్కసారి ఈజీ కనుక అబ్నార్మల్గా ఉంది అంటే మెదడులో ఏదో ఒక భాగంలో తప్పు ఉన్నట్టే లెక్క. సో ఏ భాగం తప్పుగా ఉంది అని చూడడానికి మళ్ళీ ఎంఆర్ఐ చేస్తారు. సో ఎంఆర్ఐ చేయడం ద్వారా మనకు లోపల ట్యూమర్ ఉందా, ఒక మచ్చ ఉందా, లేకపోతే మన వేరే రకమైన ఇన్సల్ట్స్ ఏమైనా ఉన్నాయా, హైపాక్సిక్ ఇంజురీ ఏమైనా ఉందా అని తెలుస్తుంది. సో దాన్ని ఏం చేస్తాం, ఒకసారి మనకి ఎంఆర్ఐ ఎవిడెన్స్ ఉంది, ఈజీ ఎవిడెన్స్ ఉంది, అట్లనే పేషెంట్ యొక్క లక్షణాలు, ఈ 3 ఎవిడెన్స్లు మన దగ్గర ఉంటే దాన్ని ఎపిలెప్సీగా మనం నిర్ధారించుకుంటాం. సో ఎపిలెప్సీ 2 రకాల ఎపిలెప్సీ. ఒకటేమో ఫోకల్ ఎపిలెప్సీ, అంటే ఒకవైపు చెయ్యి మాత్రం కొట్టుకుంటుంది, రైట్ హ్యాండ్ బాగా కొట్టుకుంటుంది అనుకోండి, ఆ యొక్క చెడిపోయిన భాగం లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు లెక్క. ఎడమ చెయ్యి బాగా ఫోకల్గా కొట్టుకుంటుంటే ఆ యొక్క పాడైపోయిన భాగం రైట్ సైడ్ ఉన్నట్టు లెక్క. ఒకసారి స్పృహ పూర్తిగా కోల్పోతారు, అంటే ఎంటైర్ బ్రెయిన్ యాక్టివిటీ స్ప్రెడ్ అయినట్టు లెక్క. సో మనం ఏం చేయాలి, నిర్ధారించుకోవాలంటే ఎంఆర్ఐ చేస్తాం.